ఈ వీడియోలో ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్ ఫుల్ డీటెయిల్స్ ని డీటెయిల్డ్ గా మాట్లాడుతూ ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి డీటెయిల్డ్ గా చూద్దాం. ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడు కూడా ఇంటర్న్షిప్ ని మిస్ చేయొద్దు. మీకు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అప్లై చేయండి. మీరు మల్టిపుల్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయొచ్చు. ఫైనల్ గా మీకు నచ్చిన దానిలో మీరు ఇంటర్న్షిప్ ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ ఇంటర్న్షిప్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. వెరీ ఫస్ట్, ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. అంటే ఇది మినిమం 8 వీక్స్. అంతేకాకుండా ఇది మీరు స్పెసిఫిక్ గా ఈ మంత్ లో స్టార్ట్ అయిపోవాలి అలా ఏమి ఉండదు అనమాట. మీ ఫ్లెక్సిబుల్ టైం అంటే మీ అకాడమిక్ ఇయర్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్ ని. దీనికి ఉన్న బెస్ట్ బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 2 ఇంటర్న్షిప్ ని ప్లాన్ చేస్తున్నారు అనుకోండి. ఒక ఇంటర్న్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ గా మార్చ్ లో స్టార్ట్ అవుతుంది అనుకోండి, 2026. సో ఆ ఇంటర్న్షిప్ అయిపోయాక ఈ ఇంటర్న్షిప్ ని మీకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్లానింగ్ అనేది మీకు ఇప్పుడే ఉండాలి. ఆ డీటెయిల్స్ అని కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ స్టైఫండ్ అయితే 50,000 ప్లస్ పర్ మంత్. అంటే ఇది రెడ్ ఎడిట్ కొన్ని బ్లాగ్స్ ప్రీవియస్ ఇంటర్న్షిప్ బేస్ మీద ఇదైతే నేను యాడ్ చేశాను. ఇదైతే అఫీషియల్ గా అయితే ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. 50,000 ఉండొచ్చు, అంతకని లెస్ కూడా ఉండొచ్చు. లొకేషన్ అయితే బెంగళూరు. పీపీఓ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. మీరు ఈ ఇంటర్న్షిప్ ని కానీ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్ గా మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీగా కన్వర్ట్ చేసే ఆపర్చునిటీ అయితే మీకు రావచ్చు. ఇదైతే గ్యారంటీ కాదు, ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫోసిస్ వారు ఎలాంటి బ్రాంచెస్ వాళ్ళని చూస్తున్నారు? కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళని, ఎంబీఏ అండ్ బిజినెస్ స్టడీస్ వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఇంటర్న్షిప్ లో జాయిన్ అయితే మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయొచ్చు. మిమ్మల్ని సీనియర్ ఇంజనీర్స్ మెంటర్షిప్ చేస్తారు. దాంతో పాటుగా మీలాగే చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇంటర్న్షిప్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో అందువల్ల మీరు వాళ్ళందరితో కొలాబరేట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. అంటే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపు ఉంటే మీరు ఏఐ, ఎంఎల్ రిలేటెడ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేసే అవకాశం అయితే దొరకవచ్చు. గైడెన్స్ ఫ్రమ్ ది బెస్ట్ డెడికేటెడ్ మెంటర్షిప్. మిమ్మల్ని ఒక సీనియర్ ఇంజనీర్ లీడ్ చేస్తారు. అంటే మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, కంప్లీట్ గా గైడెన్స్ అయితే ఉంటుంది. ఆ గైడెన్స్ లో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. సో బేసిక్ గా ఇదైతే ప్రాసెస్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మీ రెజ్యూమే అయితే స్క్రీనింగ్ జరుగుతుంది. మర్చిపోకండి, మీ రెజ్యూమే అయితే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయాలి. ఏటీఎస్ అంటే మీకు తెలుసు కదా, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. మీరు ఏదైతే రెజ్యూమ్ అని ఈ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు కదా, అవన్నీ హెచ్ఆర్ కూర్చొని ఒక్కొక్కటి చూడరు. ఇవన్నీ స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ లోకి మీ రెజ్యూమేస్ అన్ని అప్లోడ్ అవుతాయి. అక్కడ నుండి మీ రెజ్యూమేస్ అన్ని స్కాన్ అయ్యి హెచ్ఆర్ దగ్గరికి ఏవైతే బెస్ట్ రెజ్యూమ్స్ ఉన్నాయో ఫైనల్ గా వాళ్ళు హెచ్ఆర్స్ అయితే స్క్రీన్ చేస్తారు. సో మర్చిపోకుండా మీ రెజ్యూమేని ప్రాపర్ గా క్రియేట్ చేయండి. మీ రెజ్యూమే అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. ప్రాపర్ గా మీ రెజ్యూమేని ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఎలా క్రియేట్ చేయాలో మన ఛానల్ అయితే ఒక వీడియో క్రియేట్ చేశాను. లింక్ పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. థర్డ్ స్టెప్, ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. అంటే కామన్ గా హెచ్ఆర్ రౌండ్, స్క్రీనింగ్ రౌండ్ ఉండొచ్చు, టెక్నికల్ రౌండ్ కూడా ఉండొచ్చు. సో కొన్ని పోర్టల్స్ లో అయితే నో కోడింగ్ రౌండ్ అని చెప్తున్నారు. నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. ఫోర్త్ స్టెప్, ఆఫర్ అండ్ లాజిస్టిక్స్. ఈ ఇంటర్వ్యూలు అన్నిటిలో సక్సెస్ఫుల్ గా పాస్ అయితే మీకు ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేశాక సో మీరు మీ లొకేషన్ నుండి బెంగళూరు ఆఫీస్ కి వెళ్ళటానికి కావాల్సిన ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో నేను ముందుగా చెప్పినట్లుగా ప్రాపర్ గా మీ రెజ్యూమేని క్రియేట్ చేయండి. ఇంటర్వ్యూలో ప్రాపర్ గా మీ థాట్ ప్రాసెస్ ని కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది. నెట్వర్కింగ్ అయితే పెంచుకోండి. నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవచ్చు? మీకు కంపల్సరీగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ గురించి కూడా మన ఛానల్లో బ్యూటిఫుల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను. జస్ట్ మీ మొబైల్ నుండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో, ఈజీ స్టెప్స్ తో ప్రొఫెషనల్ గా ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. ఒక బ్యాడ్ న్యూస్, మీరైతే రెగ్యులర్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వలేరు. కంపల్సరీగా మీ కాలేజ్ నుండి మీకు ఒక స్టూడెంట్ ఐడి అయితే ఉండాలి. కొన్ని పెద్ద పెద్ద కాలేజెస్ అయితేనే స్టూడెంట్స్ కి ఈమెయిల్ ఐడీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ గాయత్రి కాలేజ్, గీతం కాలేజ్, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు మాత్రమే స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడి ఉంటేనే మాత్రం మీరు ఇక్కడ సైన్ అప్ చేయగలరు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ కాలేజ్ ఈమెయిల్ ఐడితో మాత్రమే మీరు సైన్ అప్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ అప్. ప్రాపర్గా మీ ఫస్ట్ నేమ్ని మీ పాస్పోర్ట్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. ఒకవేళ మీకు పాస్పోర్ట్ లేకపోతే సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలా ఇవ్వండి ఎగ్జాక్ట్గా. ఈమెయిల్ ఐడి మీకు చూపిస్తున్నాను, ఆర్కేటెకేజ్ చూపించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు జీమెయిల్ ఐడి ఇలా ఇచ్చారనుకోండి, ఏమవుతుందో చూపిస్తాను. యూనివర్సిటీ ఈమెయిల్ ఐడి కాదు, జీమెయిల్ ఐడి అని చెప్తుంది. ఒకవేళ నేను వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చాను అనుకోండి, ఇది మీకు వర్క్ అవుతుంది. ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వండి, సైన్ అప్ క్లిక్ చేయండి. ఒకసారి మీరు సైన్ అప్ చేశాక మీ కాలేజ్ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. ఇలా మీ ఇన్బాక్స్లో వెరిఫై ఈమెయిల్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మీకు స్క్రీన్
కనబడుతుంది. ఆటోమేటిక్‌గా స్క్రీన్ అనేది ఈ స్టెప్‌లోకి వస్తుంది. మీ రెజ్యూమేని ప్రాపర్‌గా క్రియేట్ చేసి అంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అది ఎలా క్రియేట్ చేయాలో మన ఛానల్‌లో అయితే వీడియో ఉంది. ఒకసారి చూసి అప్పుడు ఈ రెజ్యూమేని క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ రెజ్యూమే అని క్లిక్ చేయండి. మీ రెజ్యూమేని బ్రౌజ్ చేయండి. మీ రెజ్యూమే అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ నేమ్, రెజ్యూమే, మీ ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతాయి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్రాపర్‌గా సర్టిఫికేట్స్‌లో ఎలా ఉందో ప్రాపర్‌గా అలా ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్‌ని ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా ఇవ్వండి. ఇండియా కాబట్టి ఇండియా ఇవ్వండి. మీ యూనివర్సిటీ నేమ్ డైరెక్ట్‌గా మీకు ఒకవేళ కనబడకపోతే మీరు ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేయండి యూనివర్సిటీ దగ్గర. ఇప్పుడు మీ యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వండి. మీ కాలేజ్ నేమ్, ప్రెసెంట్ అకాడమిక్ లెవెల్, మీరు బ్యాచిలర్సా, మాస్టర్సా, ఎంబీఏనా ఏంటి? సో మీరు బ్యాచిలర్స్ అయితే బ్యాచిలర్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎంబీఏ అయితే ఎంబీఏ కూడా ఇవ్వచ్చు. చెప్పాను కదా, మార్కెటింగ్ వాళ్ళు కూడా ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేయొచ్చు. మీరు బ్యాచిలర్ అనుకోండి, బ్యాచిలర్ సెలెక్ట్ చేశాక బ్యాచిలర్స్ లో ఏంటి, టెక్నాలజీయా, బిజినెస్? టెక్నాలజీ అయితే టెక్నాలజీ ఇవ్వండి. బీటెక్ అయితే ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఏ లో గ్రాడ్యుయేట్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2026 అయితే 2026 సెలెక్ట్ చేయండి. ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీ స్కిల్స్ ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా జావా, డాట్ నెట్, లేదు అంటే జావా స్క్రిప్ట్, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయండి. ఏ ఏరియాలో మీకు ఇంట్రెస్టెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ వైపు, ఇటువైపు అయితే ఎంటర్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడైతే ఆప్షనల్, గిట్హబ్ ప్రొఫైల్ కూడా ఆప్షనల్, బట్ స్టిల్ మీ గిట్హబ్ ప్రొఫైల్ ఉంటే అది యాడ్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మ్యాండేటరీ క్రియేట్ చేసి మీ ప్రొఫైల్ ని యాడ్ చేయండి. మీకు జస్ట్ ఇది రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగారు, మీకు దీని గురించి ఎలా తెలుసు? సో మీరు యూట్యూబ్ నుండి తెలుసుకున్నారా? సో యూట్యూబ్ అయితే యూట్యూబ్ అని చెప్పండి. మీరు ఏ కంట్రీ నుండి వర్క్ చేస్తున్నారు, అథారిటీ ఉందా లేదా అనేసి అడుగుతున్నారు. సో మనం ఇండియా కాబట్టి ఇండియా ఇవ్వండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాక సేవ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్ అప్డేట్ అడుగుతుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఒకసారి మీరు ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేశాక మళ్ళీ మీరైతే అప్డేట్ చేయలేరు. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏం డౌట్ ఉంటే క్యాన్సిల్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి వెరిఫై చేసుకో. ఓకేనా? ఫైనల్ గా మీకు ఇలా అప్లికేషన్ అయితే కనబడుతుంది. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆ డీటెయిల్స్, మీ ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, మీకు డీటెయిల్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఇది యాక్చువల్గా November 21, 2025 పోస్ట్ అయింది. మీరైతే ఇమీడియట్ గా దీన్ని అప్లై చేయండి. అప్లై క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డూ యూ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వర్క్ చేస్తున్నారా అన్నారు. నో పెట్టండి. ఇన్ఫోసిస్, మీరు ఈ పేజ్కి రాకముందే అంటే మీకు ఈ డీటెయిల్స్ తెలియకముందు ఇన్ఫోసిస్ గురించి మీకు తెలుసా అంటే తెలుసు అని చెప్పండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ఇట్, మీరు జస్ట్ డిస్క్రైబ్ చేయండి. వే డిడ్ యూ లైక్ టు ఇంటర్న్, ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి. ప్రిఫర్డ్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్ నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 2 ఇంటర్న్షిప్స్ కి అప్లై చేస్తే ఆ ఇంటర్న్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ గా మార్చ్ అనుకోండి, వేరే ఇంటర్న్షిప్ అది మార్చ్ నుండి జూన్ వరకు ఉందనుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2026 జూన్ అని సెలెక్ట్ చేయండి. డిపెండ్స్ అనమాట, మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే మీ కాలేజ్ అకాడమిక్స్ ఇయర్స్ బట్టి, మీ కాలేజ్ ఎగ్జామ్స్ టైమింగ్స్ బట్టి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా. ఇవన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ క్లిక్ చేయండి. సో దట్స్ ఇట్. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ఇన్ఫోసిస్కి వెళ్తుంది. సో వాళ్ళు మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి మీకైతే ఇంటిమేట్ చేస్తారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంటర్న్షిప్ డీటెయిల్స్తో పాటుగా ఇంటర్న్షిప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇంటర్వ్యూస్ని అటెంప్ట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని నేనైతే షేర్ చేస్తాను మన ఛానల్లో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.